మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ భారీ ర్యాలీ చేశారు. క్యాండిల్ ర్యాలీతో ఉగ్రదాడిలో మృతి చెందిన మృతులకు సంతాపం తెలిపారు. ప్రధాన వీధుల గుండా ఈ ర్యాలీ కొనసాగింది. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. 26 మందిని ఉగ్రవాదులు చంపేయడంపై తీవ్రంగా ఖండించారు. ప్రపంచ దేశాలు ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించాలని వారు పిలుపునిచ్చారు. వెల్దుర్తి మాజీ మండల అధ్యక్షుడు కె శేఖర్ గౌడ్, సీనియర్ నాయకులు కర్ర వెంకటేశం, మండలి అధ్యక్షులు నవీన్ పటేల్, ఉపాధ్యక్షులు బాలకిషన్, నాగరాజు, రజిత్ రెడ్డి, సురేష్ యాదగిరి, నెల్లూరు శ్రీధర్ గౌడ్, బజరంగల్ మండల అధ్యక్షులు చందు, పవన్, రమేష్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాదుల కాల్పుల్లో హిందువులు మరణించడం జరిగింది. అందుకు ఈరోజు వెల్దుర్తి గ్రామంలో కొవ్వొత్తుల ర్యాలీ తీయడం జరిగింది. ఈ సందర్భంగా హిందువులకు ఒకటే మాట చెప్తున్నా, నేను ప్రతి ఒక్క హిందువు పార్టీతో సంబంధం లేకుండా, కులంతో సంబంధం లేకుండా అందరం ఐక్యమత్యం అయ్యే రోజు రానే వచ్చింది. మొన్నటికి మొన్న పశ్చిమ బెంగాల్ చూసాం హిందువులపై దాడి గురించి. ఇప్పుడు ప్రత్యేకంగా హిందువులను కాల్చడం ఇది ఘోరమైన పరిస్థితి. ఇక్కడైనా ప్రతి ఒక్క హిందువు ప్రతి ఒక్క ఇంటి నుంచి గడప దాటి ప్రతి ఒక్క హిందువు గురించి కొట్లాడి పోరాడాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. పాకిస్తాన్ కుక్కలకు ఇది ఒక హెచ్చరిక. ఇది వాళ్ళు చేసిన మొదలు కావచ్చు, ముంగట ఉన్నది ఇంకా మంచిగా ఉన్నది. ఖచ్చితంగా దీనికి ప్రతీకారం తీర్చుకునే రోజు వస్తుంది. కాబట్టి హిందువులకు జై శ్రీరామ్. కాశ్మీర్లో జరిగిన హిందూ పర్యాటకులపై మరి లష్కర్ దేవ ఉగ్రవాదులు మరియు మతాన్ని పేరును అడుగుకుంటూ హిందువులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపి మరి భార్య ఉంటే భర్తను విడిచిపెట్టి భార్య మీద కాల్పులు ఇంత ఘోరంగా ఈ యొక్క నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో సుభిక్షంగా ఉంటే మరి ఆర్మీ ఒక డ్రెస్తో వచ్చి దొంగచాటున వాళ్ళ పర్యాటకులపై దాడి చేయడం జరిగింది. మరి ఇకనైనా హిందువులు మేల్కొని ఇన్ని పార్టీలు ఉన్నా ఏదున్నా హిందూ ఐక్యత వర్ధిల్లాలనుకుంటూ ఈ దేశంలో ప్రతి ఒక్క హిందువు గడప గడప మరి అందరు ఖండించాలి. ఈ దేశంలో మరి ఇప్పటికే మరి బంగ్లాదేశ్ నుంచి మరి ఇక్కడ అస్సాంకు చొరబడి జరిగింది. మరి అక్కడ నుంచి పశ్చిమ బెంగాల్ కూడా మరణకాండ జరుగుతూ ఉంది. కాబట్టి హిందువులందరూ కూడా ఎవరైనా హిందూ అన్ని పార్టీలు పక్కకు పెట్టి మరి దీన్ని ఖండించవలసింది. ఎంతోమంది మరి ఈరోజు 30-40 మంది పర్యాటకుల మీద హిందువుల మీదనే ఉగ్రవాదులు దాడి చేయడం జరిగింది. దీనంతా కూడా మేము వ్యతిరేకిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని కొవ్వొత్తుల ర్యాలీ తీయడం జరిగింది. మరి వారి ఆత్మ కూడా శాంతి కలగాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. ఈరోజు కాశ్మీర్లో జరిగినటువంటి దాడులను ఖండిస్తూ వెల్దుర్తి మండలంలో వెల్దుర్తి గ్రామంలో కాశ్మీర్లో మరణించిన హిందువులందరికీ కూడా సంఘీభావం తెలుపుతూ వాళ్ళకు కొవ్వొత్తి ర్యాలీ తీయడం జరిగింది. హిందువులపై జరుగుతున్న దాడులను మనం హిందువులమంతా కూడా ఐక్యమై ఖండించకపోతే రాను మనము మన రాష్ట్రంలో కానీ మన గ్రామాల్లో కూడా మన ఈ పాకిస్తాన్ కుక్కలు వాళ్ళకు పాకిస్తాన్కు తొత్తులుగా మారినటువంటి ఈ ముస్లిం కుక్కలంతా కూడా మనం చంపడానికి ముందుకు వస్తుంటారు. కాబట్టి మనం ఇక్కడైనా మేల్కొని ఈరోజు ఎవరైతే నిన్న జరిగినటువంటి దానికి ఎవరైతే ఉగ్రవాద దాడుల్లో వాళ్ళ ఇంటినే మనం దొరకబట్టి వాళ్ళని ఉరిశిక్ష చేసి చంపాలి. ఈరోజు ఒక కుక్క హిందువులపై దాన్ని ఒక కుక్క ముస్లిం కుక్క ఇది థ్యాంక్స్ అని చెప్పేసి ఒక మెసేజ్ పెట్టిండు. నా కుక్కకు ఫస్ట్ ఉరిశిక్ష చేస్తే 20 ఉగ్రదాడుల్లో పాల్గొన్న ప్రతి ఒక్క నుచ్చలంజకులకు కూడా సిగ్గుశరం వస్తుంది. ఎందుకంటే వీని ఒక్కరిని ఉరిదీస్తే వాళ్ళకు అప్పుడు భయం పుట్టుకొస్తుంటుంది. అరే అయిపోయిన హిందువులు కూడా ఐక్యత పెరిగి మనపై దాడులకు దిగడానికి సిద్ధమవుతారు అని చెప్పేసి వాళ్ళకు భయం వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఎవరైతే ఇప్పుడు మనం మెసేజ్ పెట్టి మీరు మంచి చేశారని చెప్పేసి థ్యాంక్స్ అని పెట్టినట్టు వ్యక్తిపై ఫస్ట్ ఉరిశిక్ష చేస్తే హిందువులు కూడా అంత ఐక్యమైనట్టు ఉంటుందని భావిస్తాను.